ఈ వీడియో చిన్న పిల్లల కోసం కాదు. ప్లీజ్ మీ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాత్రం చూడండి. ఏంటి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట కొట్టండి. మీకు మంచి మంచి కంటెంట్ ఇస్తాం. అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో కండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చిన. గంటల షో స్టార్ట్ అవుతుంది. ఈ 30 రోజులు నేను ఏం చెప్పవాలి? జాబ్ ట్రైనింగ్ అంటే సుల్లిగా బీటెక్ కంప్లీట్ చేయలే బాడకవు. ఎక్స్ట్రా క్లాస్ అంటే గుద్ద మీద అంత తమాషాలు తెంగుతున్నావా? ఇంకేం చెప్పాలి దేవుడా? ఏదో ఒకటి చేయి దేవుడా ప్లీజ్. ఎవడ్రా వాడు? వస్తున్నావు? ఏమైంది డాడీ? దుబాయ్ లో ల్యాండ్ ఇష్యూ ఉంది, నేను పోతున్నా, ఇల్లు జాగ్రత్త. మళ్ళీ ఎప్పుడు వస్తావు? ఏమో ఇంకా డిసైడ్ కాలే. మమ్మీ ఊరికెళ్ళి వస్తుంది చెప్పు. ఓకే డాడీ. దేవుడా దేవుడా నువ్వు ఉన్నావు దేవుడా. థ్యాంక్ యూ దేవుడా, థ్యాంక్ యూ. అరే అసిస్టెంట్, ఇంకా షో స్టార్ట్ చేద్దామా? అన్న స్టార్ట్ చేద్దాం. కెమెరా రెడీయా? రెడీ అన్న. మైక్ రెడీయా? రెడీ అన్న. షో స్టార్ట్ చేయబే. హలో నమస్తే పోరగాలు, పోరోలు, ముసలోలు, అలాగే ప్రియమైన లేడీస్, వెల్కమ్ టు బిగ్ బాల్స్, స్పాన్సర్డ్ బై హసిల్ లైఫ్ స్టైల్. మీరు ఇన్ని రోజులు చూసిన షోలన్నీ షోలు. ఇది అసలు సిసలైన షో. ఇది అసలు రూల్స్ ఏ ఉండవు. ఎవరికి నచ్చింది వాడు చేయొచ్చు. నీ గుద్దలు నమ్ముంటే నువ్వే విన్నర్. 30 రోజులు 24/7 నాన్ స్టాప్ గబా గబా ఎంటర్టైన్మెంట్ రియాలిటీ షో. అండ్ ఈ షో కి హోస్ట్ వచ్చేసి ఇంకా సస్పెన్స్ లో ఉంది. ఆ సస్పెన్స్ హోస్ట్ ఎవరో మీకు వీకెండ్ లో తెలుస్తుంది. ఇంకా లేట్ చేయకుండా త్వరగా కంటెస్టెంట్స్ పిలిచేద్దామా? మన ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి సామాన్య గాడిదపాల ముగ్గురేటోడు. తన యూనిక్ మొడ్డోడుపై టాలెంట్ తో ఎంటర్టైన్ చేస్తా కంటెస్టెంట్ గుద్ద జింపేస్తా అంటుండు. లెట్స్ వెల్కమ్ వన్ అండ్ ఓన్లీ ఆగమ్. వెల్కమ్ టు బిగ్ బాల్స్. ఏం చెప్పాలనుకుంటున్నావు? అందరినీ గుద్ద చింపుతా, నేను షో గెలిచేస్తా. ఆగమ్మాయి బోల్తే అమ్మ బాబాయ్. అంత కాన్ఫిడెంట్ గా ఉన్నావు? పక్కా విన్ అవుతావా? బయట ఆగమార్మి ఉంది బాయ్. పక్కా విన్ అయితా. రష్యన్ పొరి నేనే ఇస్తా. చూసారుగా, రష్యన్ అని ఆగం కి సపోర్ట్ చేస్తుండ్రు. చేతిలో చెమ్మింది ఆగం. నీకోసం ఆంటీ పాలు చిచ్చి గాడిద పాలు ఫ్రెష్ ఇప్పుడే పిండి తెచ్చిన. టేస్ట్ చేయి. అమ్మ బాబాయ్. సరే నేను తర్వాత తాగుతా. ఉగ్గాడు ఏం కొట్టేసిండో. గంజి కొట్టేసిండ్రా గాండు, తాగు. 30 రోజులు లోపల ఉండబోతున్నావు కదా, నువ్వు బాత్రూమ్ లో బిట్లు చూడకుండా ఎలా కంట్రోల్ చేసుకుంటావు? ఏముంది, లోపల నల్ల గోడలని తెల్ల జంగుతా. చూద్దాం ఆగం నల్లగోడని తెలియజేస్తాడా లేక వీడి ముఖాన్ని ఎవడని తెలియజేస్తాడా. ఇక మీరు హౌస్ లోకి వెళ్ళండి ఆగం. హౌస్ గుద్ద వాళ్ళ గుంజి ఏదో ఒక రోజు స్విమ్మింగ్ పూల్ లో కొట్టుకుంటే ఆ ఫీలే వేరు. మరి ఇంత వైల్డ్ గా ఉన్నావు ఆగం. ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న కంటెస్టెంట్ గుర్రపాలు అమ్ముకున్న ఒక సామాన్య పౌరుడు, కాముడు, చిచి మంచి బాలుడు. నేను ఈ షోకి ఒక గుద్ద దెంగడానికి వచ్చిన వాను గుద్ద దెంగుతా. ఆ వ్యక్తి మరెవరో కాదు. లెట్స్ వెల్కమ్ అవర్ నెక్స్ట్ కంటెస్టెంట్ బబ్లు అలియాస్ బా. బాయ్పు సెలెక్ట్ అయిండు. ఏంది బాబులు చేతిలో గుర్ర పిల్లని పట్టుకొని వచ్చినావు? ఆగంశలి గారికి టైం ఉంది, అందుకే పిండుకొని వచ్చిండు. అమ్మ బాబాయ్, నాకంత టైం లేదు, అందుకని డైరెక్ట్ గుర్ర పిల్లని తెచ్చిన. ఇక నీకెంత కావాలంత పిండుకో. రెండో ఒక బోడ ఆగం. నేను లోపలికి వచ్చి నేను ముడ్డలు కలిపేస్తా. అయిపోయింది, బతికి అయిపోయింది. నేను కొత్త చెక్కేస్తారులే రోజంతా. ఇప్పుడే చిచ్చు అంటుకుంది. ఇంకా వీళ్ళు లోపలి పోయి కొట్టుకుంటారా, గుద్ద వాళ్ళు ఎంకుంటారా? లైవ్ లో ఎంజాయ్ చేద్దాం ఆడియన్స్. సరే బాబులు, మొత్తానికి షోక్ అయితే వచ్చినావు. మరి నీకు ఎట్లా అనిపిస్తుంది? ఎప్పుడెప్పుడు హౌస్ లోకి వెళ్ళి ఆంగన్ గుద్ద దెంగేద్దామని వెయిట్ చేస్తున్నా బిగ్ బాల్స్. ఐఎమ్ ఫుల్లీ ఎక్సైటెడ్. అరే దెంగుతున్నా నిన్ను. అరే నిన్ను మామూలు కొట్టాను. అరే ఆగం, లోపలికి వస్తున్నా. నీ ముఖం మీద కొట్టి తెల్ల చేస్తారా రండి. బబ్లా కొట్టేదేదో బాల్కనీలో కొట్టు, వ్యూ యాంగిల్ బాగుంటది. ఇక మీరు లోపల పోండి. వెల్కమ్ బా, వెల్కమ్. మొడ్డ మొక్కబోడా, నన్ను రావద్దని చెప్పి నువ్వు మాత్రం షోకి వచ్చినావు బాడకవు. బా నేను ఆ షోకి పోయిందని చెప్పిన. ఈ షోలో రష్యన్ ఉండని వచ్చిన బా. ఆ రష్యన్ ని నేను వేసుకొని దింగేస్తారా, గుర్తుపెట్టుకో. బా చీమ పైద్దాం బా. నోట్ల బెల్లం పెట్టి గుద్దల కారం కొట్టే టైప్ రా నువ్వు సుల్లిగానివి. నీతో టీమప్ కావాలా? నిన్ను ప్రతి వారం నామినేట్ చేద్దాం మ్యాక్యూడే. ఈ
ఈ కొడుకులైతే గుద్ద వాళ్ళు తిట్టుకుంటుండ్రు. ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న కంటెస్టెంట్ బూతులకే రాజు. బర్త్ సర్టిఫికేట్ రాకుండా సెన్సార్ సర్టిఫికేట్ అందుకున్న కంత్రి నా కొడుకు. భూమి మీద ఎవడు మాట్లాడిన బూతులు నేను ఒక్కనే మాట్లాడతా అని మొడ్డ గుద్ది కాదు బల్ల గుద్ది చెప్తున్న యువకుడు, కామంతో కటకట్లాడుతున్న కాంబాలుడు కామేష్. లెట్స్ వెల్కమ్ హిమ్. ఎవడ్రా ఆడు రంటగాడు నన్ను కామబాలని అంటుంది. చూడొద్దా దింగుతా మ్యాక్కెలోడే. ఆడివట్ల లంజోడుగా నువ్వు లోపట్రారా గుద్దల శీషం పోసి కొడతా. చూసారు కదా ఆడియన్స్, రాగానే బూత్ పురాణం స్టార్ట్ చేసిండు. వీడు ఇక్కడే ఎలా ఉన్నాడంటే ఇంకా లోపల పోయినాక మంత్రాలు చదువుతాడేమో. కామేష్ మరి నీ గేమ్ ప్లాన్ ఏంటి? నా గేమ్ ప్లే వచ్చేసి ప్రేమతో అందరితో మంచిగా మాట్లాడతా, వాళ్ళ హృదయాలను గెలుచుకుంటా. అమ్మ బాబాయ్ వట్టకాయం కాదు. నేను రష్యన్ వేయాలని ప్లీజ్ నన్ను బ్లెస్ చేయండి. కామేష్ లోపట్రారా, నీకు బొంగ పెట్టి బ్లెస్సింగ్స్ మేము ఇష్టం. కామేష్ నీకు హౌస్ లో మంచి సర్ప్రైజ్ ఉంది. అప్పుడే పింక్ వేసే ఛాన్స్ వచ్చిందా? అది మీరు హౌస్ లోకి వెళ్తేనే అర్థమైతది. అమ్మ బాబాయ్ బా నన్ను ఒక్కనే దెంగుడు కాదు, కామేష్ గారు కూడా వచ్చిండు. వాని దెంగవా? ఊరి మొత్తం దెంగ. నువ్వు మనిషివా లేకపోతే మాట రోగానివిరా నువ్వు. నీ ముఖంలో నా సుల్లి ట్రారా కామేష్. ఏదో మొడ్డల్ డైలాగ్ దెంగినావు గారా. మచ్చా నువ్వు చెప్పినావు కాబట్టి వీడియో చేసిన. నాకు ఛాన్స్ వచ్చినా నేను ముడ్డబి పోనురా. అయిపోయింది బతికి అయిపోయింది. నేను కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. రష్యన్ పోరనగానే మొడ్డాగలేదా రసుల్లిగా? అంటే మచ్చా అది ఇంత దొంగలంజోళ్ళు ఉన్నారా? నా తిండి తిని నా వచ్చేదాకా నాకు దగ్గరికి నీళ్ళు వస్తారా మీరు? మచ్చా నేను నీ మంచి కోసం చెప్పిండ్రా. మరి రాతుల దగ్గరికి వచ్చినావా? ఆడియన్స్ మీకు గుద్దవులో ఎంటర్టైన్మెంట్ అవుతుందిగా. వీడియో పాజ్ చేసి లైక్ చేయండి. లైక్ చేసిండ్రా? ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న కంటెస్టెంట్ మన బిగ్ బాస్ చరిత్రలోనే ఇలాంటి కంటెస్టెంట్ వచ్చున్నాడు. ఈ పొగ్గా స్టార్ట్ చేసిందే మొన్న. ఆగా మైక్ ఆన్ ఉంది, మైక్ ఆన్ ఉంది. సో మన బిగ్ బాస్ చరిత్రలోనే ఇలాంటి ఒక ఎరుపుకు ఇలాంటి ఒక అమ్మాయి కూడా వచ్చున్నాడు. అందరు పింక్ రేషన్ కోసం వస్తే వీడొక్కడు పింక్ నోట్ల కోసం వచ్చిండు. సో వీడు షోలు ఉంటాడా లేక అందరితో దెంగులు తింటాడా చూద్దాం. ఆ కంటెస్టెంట్ చూసే ముందు ఒక చిన్న బ్రేక్. గాయస్ గ్లాస్ అయితే మొత్తం క్రాక్ వచ్చింది, కేస్ అయితే మొత్తం ఎల్లో అయిపోయింది, అండ్ లెన్సెస్ కి అయితే ప్రొటెక్షన్ లేదు. ఈసారి మంచి ప్రీమియం యాక్సెసరీస్ అయిపోద్దాం అనేసరికి మన హసిల్ లైఫ్ స్టైల్ ది కాంబో ఆఫర్ అయితే గుర్తుకొచ్చింది. చూద్దాం ఎంత ప్రీమియం ఉందో. మనమైతే ఆర్డర్ చేద్దాం వెబ్సైట్ కి వెళ్ళైతే. గాయస్ ఇగో కాంబో ఆఫర్ ప్రోడక్ట్స్ అయితే వచ్చేసినాయి. లెన్సెస్ అయితే పెట్టేసిన గ్లాస్. ఇప్పుడైతే మనము గ్లాస్ కేసు లెన్స్ అయితే వేసేసినాము. గాయస్ 1500 కి ఎందుకైనా మిస్ ఉంది గాయస్. 2 స్క్రీన్ గార్డులు, ఒక కేసు అండ్ లెన్స్ ప్రొటెక్షన్. జల్దీ ఆఫర్ అయితే గ్రాప్ చేసేసుకోండి. ఫర్ ఎక్స్ట్రా డిస్కౌంట్ ఆగమ్ కి సపోర్ట్ చేస్తే ఆగమ్ 10, బాకి సపోర్ట్ చేస్తే బా 10 అని కూపన్ వాడండి. లింక్ ఇన్ డిస్క్రిప్షన్. లెట్స్ వెల్కమ్ అమాయక బాలుడు బాలు. అమ్మ బాబాయ్ అమ్మని అమ్మ బాలిగాడు నువ్వు కూడా నారా. ఈ అమాయక లంజోడు కూడా వచ్చిండు. బాలు నీ ప్లాన్ ఏంటి? నా ప్లాన్ 399 రూపీస్ అన్లిమిటెడ్ డేటా ప్లస్ వాయిస్ కాల్స్ మామా. ఉందరా అసలు పూగా నీకు? ఒరే ఎర్రిపు కూడా నీ గేమ్ ప్లాన్ ఏంటి బాలు? ఆడియన్స్ ఏం చెప్దాం అనుకుంటున్నావు? నోట్లో మన కుక్క మడ పెట్టుకున్నా బాలు చెప్పు. నేనేం ప్రిపేర్ కాలే. ఈ పేదని గెలిపించండి అన్న, ఎగ్జామ్ ఫీ కట్టుకుంటా. అమ్మ బాబాయ్ బొచ్చిగాడు ప్రిపేర్ కాకుండానే డైలాగ్ లో దెంగుతుండు. నువ్వు హౌస్ లో పడి రారా, నీ బద్దలకు వస్తారా బాలు. బాలు హౌస్ లోకి వెళ్ళు. చూసారుగా ఇప్పటికైతే 4 ఎర్రిపుకులు ఆని ముత్యాలు లంగల కొంప కాదు బిగ్ బాస్ కొంపలోకి పంపినాం. సో మిగతా కంటెస్టెంట్స్ వచ్చే ముందు ఒక చిన్న బ్రేక్. అన్ని కాంబోస్ పవర్ బ్యాంక్స్ అన్ని ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి. అన్న ఈ మాత్రం హింట్ ఇచ్చే చాలన్నా. గ్యాస్ ఇన్నారు కదా, జల్దీ మీరు హసిల్ లైఫ్ స్టైల్ వెబ్సైట్ కి వెళ్ళి కేసు, గ్లాస్, లెన్స్, పవర్ బ్యాంక్ ఏం కావాలి అన్న ఆర్డర్ చేయండి. పొద్దుగాల 10:30 టిఫిన్ దెంగి తిన్న తర్వాత అమ్మ బాబాయ్ చూసినావా ఆగం, ఈ అమాయక సుల్లిగాడు కూడా వచ్చిండు. అవును బా పక్కా హౌస్ లో వీళ్ళు లేపి దెంగాల. అయిపోయింది బతికి అయిపోయింది. నేను కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. చూసారు కదా లోపల గజ్జి కుక్క అరిచినట్టు ఎట్లా కొట్టుకుంటున్నారో. ఈ లౌడల సోది పక్కకి తెంగి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి రాబోతున్నా మన ఫీమేల్ కంటెస్టెంట్స్. షోల్లో పోర్లున్నారా? ఎలాగైతే అబ్బాయిలు గెలిస్తే 7 days ట్రిప్ విత్ పింక్ రష్యన్ గర్ల్ ఉందో, మన అమ్మాయిలు గెలిస్తే 7 days ట్రిప్ విత్ పింక్ వీటీఎస్ గ్యాంగ్. అమ్మ బాబాయ్ ఎంతో అందమైన సున్నితమైన కంటెస్టెంట్స్. ఒకరు నేషనల్ అయితే ఇంకోరు ఇంటర్నేషనల్. అప్సరసలు కూడా చూపడేలా బ్యూటీతో మనం ముంగట రాబోతున్నారు. ద మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్, మిస్ గ్యాలక్సీ, మిస్ బ్లాక్ హోల్, మిస్ పింక్. లెట్స్ వెల్కమ్ మియా అండ్ సన్నీ.
అమ్మ దీనమ్మ ఇంత హాట్ ఉంది. వీళ్ళ వాకింగ్ స్టైల్ అయితే వేరే ఉంది. ఇక్కడ వీళ్ళనేస్తా షో గెలిచినాక రష్యన్ నేస్తా. గుద్ద బగులుతుంది మియా నాకు. సన్నీ నాకు. మరి నాకు హోస్ట్ గార్డ్ ఖాళీగా ఉన్నా నువ్వు పోయి వంది ఆజయ్ అత్తుగా. మీరు చూడడానికి చాలా సెక్సీగా చాలా అందంగా ఉన్నారు. మీరు లోపల పోయి ఏం చేస్తారు? ఫస్ట్ ఎవరు దొరికితే వాళ్ళతో చేస్తా. అమ్మ బాబాయ్ ఒరే పిచ్చి బొక్సలిగా అది షో మొత్తం ముడ్డలు కలుపుతుంది. పోయిదా నాపో వసే మియా వాడు ఎవరితో చేస్తావని అడగలే, షో ఎట్లా విన్ అవుతావని అడుగుతుండు. అదే లోపలికి వెళ్ళాక గేమ్ ప్లాన్ చేస్తా అని చెప్తున్నా. ఓకే, సో మీరు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి రెడీ ఉన్నారా? ఒరిజినల్ ఆధార్ కార్డ్ కూడా తెచ్చుకున్నా. అమ్మ బాబాయ్ మొడ్డ ఓడిపోయింది. ఇక్కడ ఆధార్ కార్డులు ఏం అవసరం లేదు, నార్మల్ గా వెళ్ళొచ్చు. ఓ అవసరం లేదా? అవసరం లేదంటనే. మీరు సామాన్లు బాగా మెయింటైన్ చేస్తున్నారు. సారీ, ఫిజిక్ బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఎక్సర్సైజ్ చేస్తారా? ఎక్సర్సైజ్ అవేం చెయ్యం. ప్లాస్టిక్ సర్జరీ అండ్ ఫిల్లింగ్ చేయించిన. ఆ సీక్రెట్స్ మనం చెప్పొద్దే. అరే పిచ్చి బొక్సలిగా ట్రైనింగ్ ఏమనగారా, అది షోని మొడ్డ ఓడుతుంది. అరే హోస్ట్ వాళ్ళని జల్దీ ఇంట్లోకి వెళ్తేంగు మొడ్డల కోసం అడగకు. ఓకే ఓకే, ఆల్ ద బెస్ట్ లేడీస్, గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. మీరు కొంపకు పోండి. అప్పుడే కరువు లంజోడు పోరు రాగానే గంజి కాచుకుంటున్నారు. చివరిగా ఇంకో కంటెస్టెంట్ మిగిలిపోయింది. ఈ కంటెస్టెంట్ వచ్చేసి అందరికంటే చాలా స్పెషల్. మన మేనేజ్మెంట్ టీమ్ కి తన అపారమైన టాలెంట్ చూపెట్టి ఒక మనిషిలో ఇంత టాలెంట్ ఉందా అని అందరిని అవాక్కి గురిచేసి మన షోలో తనకంటూ ఒక ప్లేస్ ని కైవసం చేసుకుంది. లెట్స్ వెల్కమ్ ది మోస్ట్ బ్యూటిఫుల్, ఎవర్ గార్జియస్, ఎవర్ హాటెస్ట్ శ్వేత. అమ్మ బాబాయ్ బా శ్వేత నాకు మియా సన్ని మీకు కళ్ళు కాకులు తెంగినా అది నా గర్ల్ ఫ్రెండ్ రా. అట్లయితే మియా నాకు ఇచ్చి నీ గర్ల్ ఫ్రెండ్ ని తీసుకోబా. వెల్కమ్ శ్వేత, వాట్స్ యువర్ ప్లాన్? నేను ఎలాగైనా నా టాలెంట్ చూపించి ఈ షోని విన్ అవుతా. నేను కూడా నీ టాలెంట్ చూసి పైసలు కొట్టుకున్నా, చప్పట్లు కొట్టుకున్నా శ్వేత. ఇక నువ్వు హౌస్ లో పట్టుకెళ్ళు. వస్తే ఎడ్డి ముఖందానా, అసలు నువ్వెందుకు వచ్చినవే? నువ్వు ఎందుకు వచ్చినా నేను కూడా అందుకే వచ్చిన. ఎర్రిపోక నేను గేమ్ ఆడి విన్ అయిదామని వచ్చినా. నేను గంజి తయారు చేద్దామని వచ్చిన అనుకున్నావా? నేను కూడా గేమ్ ఆడి విన్ అయిదామని వచ్చిన. అమ్మ బాబాయ్ నువ్వు అబద్ధాలు ఆడకు. నువ్వు ఆ వీటీఎస్ గాల కోసం వచ్చినావుగా, నాకు తెలుసు నీలాంటిదే. హూకి గోరింటాకు పెట్టుకుంటే ఊరందరు మొగ్గలు ఎర్రగానే అంట. మరి నువ్వేమైనా చక్కని పూసవారా? ఆ రష్యన్ పోరు కోసం వచ్చినా నాకు బాగా తెలుసురా. పూరం మొగ్గలని చూడక ఇంకా నన్ను అంటున్నావారా కోతి గుద్దోడా? నీలంటూ నాకు బాయ్ ఫ్రెండ్ ఎట్లా అయిందో దీనమ్మ ఇదేం చేసినా నన్నే దెంగుతుంది. మధ్యాహ్నం లంచ్ తెంగి తిన్న తర్వాత ఏమైంది డల్లుగున్నావు? ఇల్లు గుర్తొస్తుందా? లేదు, లాడ్జ్ గుర్తొచ్చింది. అమ్మ బాబాయ్ లాడ్జా? నాకు బిజినెస్ పీపుల్ తో బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ ఉంటాయి ఆగం, సో ఇంట్లో ఉండను. అవునా మియా, నువ్వు మంచి బిజినెస్ మ్యాగ్నెట్ అయితే. అవును. నీకు ఏ కలర్ అంటే ఇష్టం? నాకు బ్లూ అంటే ఇష్టం. బ్లూ స్కై, బ్లూ చాక్లెట్, బ్లూ ఫిలిప్స్ అన్ని బ్లూనే. ఎప్పుడు ఇట్లనే మాట్లాడతావా? మినిమం ఫిగర్ ఉండాలి గానీ ఇంతకంటే ఎక్కువ మాట్లాడతా. అంటే నేను మినిమం ఫిగర్ కాదా ఆగం? లేదు, నువ్వు మాక్సిమం ఫిగర్ వి. నిన్ను చూడగానే ఏ బుద్ధి అయింది తెలుసా? ఏమయ్యే బుద్ధి అవుతుంది? మిస్ యూనివర్స్ దండే బుద్ధి అయింది. అమ్మ బాబాయ్ అబ్బా నీ చేతులు ఇంత సాఫ్ట్ గా ఉన్నాయి. నువ్వేం జాబ్ చేస్తావు? హ్యాండ్ జాబ్ అండ్ బ్లూ జాబ్ చేస్తా ఆగం. ఈ మాత్రం సాఫ్ట్ ఉంటే కస్టమర్ సాటిస్ఫై అవుతాడు. హ్యాండ్ జాబ్ బ్లో జాబా? నేను చేసేది మైండ్ బ్లోయింగ్ జాబ్. బిజినెస్ పీపుల్ వస్తే హ్యాండ్ షేక్ చేయాలాగా. హో అదా, నేను ఇంకేదో అనుకున్నా. నేను అదే అన్నా. ఏంటి కామె సైలెంట్ గా ఉన్నావు? ఏదైనా మాట్లాడు. నీకు బూతులు వచ్చా? ఓన్లీ ఆ పని చేసేటప్పుడే వస్తాయి. ఆ పనా? ఏం పని? అదే టాస్క్ ఆడేటప్పుడు వస్తాయి అంటున్నా. ఓ అయితే టాస్కులు బాగా ఇంటెన్సివ్ గా ఆడతావు. అవును, రాత్రంతా ఆడతా. సూపర్, అయితే నువ్వు మంచి నైట్ వర్కర్. మనం కూడా కలిసి ఆడదామా? అయితే సేఫ్టీస్ ఉన్నాయా? సేఫ్టీ ఏంటి? సేఫ్టీ కాదు, సేఫ్ గా ఆడదామంటున్నా. సాయంత్రం స్నాక్స్ దెంగి తిన్న తర్వాత నా కప్ ఎక్కడో కనిపిస్తలేదు. హే బాలు, అది నా కప్పు. ఓ ఇది నీ కప్పా? చాయ్ తాగుదామని తీసుకున్నా. అది మెన్సురేషన్ కప్ రా. అమ్మ బాబాయ్ అంటే ఏంటి? తెలియదంటే పరుగు పోతుంది. తెలుసు సన్ని, తెలిసే తాగుతున్నా.
తెలిసే తాగుతున్నావారా ఎర్రిపోక సిగ్గుందా ఇటీ సిగ్గెందుకు? నీ కప్పు బాగుంది అందుకే తాగుతున్నా. ఓరి నీ మొత్తం గ్యాంగ్ నువ్వు మనిషివా లేకపోతే మాట్లాడ రోగానివిరా నువ్వు. సారీ సన్నీ, నెక్స్ట్ టైం పర్మిషన్ తీసుకొని తాగుతా. పాపం ఫీల్ అయింది. అరే మెల్ల కొట్టుకోరా ఊసిపోతుంది. ఏందాగం అట్లా చూస్తున్నావు? ఊరికేనే. ఎందుకో నువ్వు బాగా నచ్చుతున్నావు సీను. షీనా వాడేవాడు? హాహాహా. షీను ఎవడు మియా? నీకు యాక్టర్ వట్టకాయ లేని జీలకర్ర సీన్ తెలుసా? తెలియదు. నువ్వు వాడిలా స్మార్ట్ ఉంటావు అంటున్నా. ఓ ఈ షో అయిపోయే లోపు నిన్న ఒక నైట్ అన్న బాగేసుకోవాలి. మియా మెన్సురేషన్ కప్పియవా? ఏంది బాలు నీకు పీరియడ్స్ వస్తాయా? చాయ్ తాగకపోతే హెడేక్ వస్తది. దీంట్లో చాయ్ తాగుతావాలా? నీ ఎర్రి గుద్దని దెంగ. నేను కప్పిస్తారా? హౌస్ మేట్స్, ఇప్పుడు నామినేషన్ రౌండ్ మొదలు. ఎవరు గుద్ద దింగాలో డిసైడ్ కాండి. దీనికోసం వెయిట్ చేస్తున్నా రాగం. నీకు గుద్ద ఫస్ట్ నేనే దెంగుతా. ఓకే చూసారు కదా, వీళ్ళు మన కంటెస్టెంట్స్. ఈ 30 రోజు మనల్ని గుద్దవలు ఎంటర్టైన్ చేయబోతున్నారు. సో మీ ఇంటితో పాటు మా ఇంటి పైన ఒక కన్నేసి ఉంచండి, వీలైతే మోట వేసి ఉంచండి. అండ్ చివరిగా ఇంకో విషయం, షో హోస్ట్ ఎవరు అనేది మీకు వీకెండ్ లో తెలుస్తుంది. ఎవరికి ఎక్కువ నామినేషన్స్ వస్తాయో కమ్యూనిటీ ట్యాబ్ వెళ్ళి పోల్ చేయండి. స్టే ట్యూన్ టు బిగ్ బాల్స్, స్పాన్సర్డ్ బై హసిల్ లైఫ్ స్టైల్. షో గుద్ద వాళ్ళకి ఎంటర్టైనింగ్ ఉందిరా ఏమో అనుకున్నా అన్నా. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఇంకా టాస్క్ లో వచ్చినాక మైండ్ తెంగుతుంది. పిక్చర్ అవి బాకీ హే గురు. హే గైస్, వీడియోకి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు గెస్ట్ ఎవరు కావాలో కమెంట్ చేయండి, తీసుకొని వస్తా. నెక్స్ట్ స్పైసీ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. బై గైస్.